Daniel's nature is very important here. దానియేలు యొక్క స్వభావం చాలా ముఖ్యమైనది ఇక్కడ. He was not ready to stain himself or make him unholy himself, even though he got the favor of the king. దానియేలు రాజు యొక్క ఫేవర్, దయ పొందుకున్నప్పటికీ కూడా అతడు తనను తానే అపవిత్రంగా చేయాలనుకోవాలని అనుకుంటలేడు. He got the favor of the king. అతడు రాజు యొక్క దయను సంపాదించాడు. Whatever king is eating, you can eat. రాజు ఏదైతే తింటాడో అది తినే దయ అతనికి వచ్చింది. Amen. Whatever wine king is drinking, you can drink. రాజు ఏదైతే పానము త్రాగుతాడో అదే పానమును నువ్వు కూడా చేయొచ్చు అన్నాడు. These 4 people told, Amen, we will not touch. Even though king gives permission to fall into sin, Amen, we will not touch, Amen, king's wine or king's food. రాజు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఈ నలుగురు వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, మేము ఆ యొక్క ద్రాక్షారసం కానీ ఆ యొక్క పానమును కానీ మేము తాగి మా జీవితములని మేము పాడు చేసుకోమని చెప్తున్నారు. Daniel fasting is not eating just light food. దానియేలు ఉపవాసం కేవలము ఏదో లైట్ ఫుడ్ తినడం మాత్రమే కాదు. Daniel fasting is walking upright. దానియేలు ఉపవాసం ఏంటిదంటే యథార్థంగా నడవటము. Keeping separated from the world, that is Daniel fasting. లోకములో నుండి తనను తాను ప్రత్యేకంగా ఉంచుకోవడమే దానియేలు యొక్క ఉపవాసము. Not allowing defilement is Daniel fasting. అపవిత్రమైనది ఏది కూడా తన యొద్దకు రాకుండా చూసుకోవడమే దానియేలు యొక్క ఉపవాసము. 8th verse. 8వ వచనం. 8, see that word defilement. ఇక్కడ చూడండి, అపవిత్రపరచుట అనే మాట. This same word we can find in 2 Corinthians 7:1. ఇదే మాటని మనము 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. That word is the defilement. కల్మషము. Hallelujah. హల్లెలూయా. Daniel said, I will not defile myself. దానియేలు ఏం చెప్తున్నాడు అంటే, నన్ను నేను అపవిత్రపరచుకొనను అని చెప్తున్నాడు. He requested, అతని రిక్వెస్ట్ చేసిండు, Amen, to stop the king's favor. రాజు యొక్క దయ నా జీవితంలో వద్దు అని అంటున్నాడు. It's a big challenge to us. ఇది మనకు కూడా మన విషయంలో కూడా ఒక సవాలుతో The కూడుకున్నది. minute Daniel refused the king's favor, ఏ క్షణమందైతే దానియేలు రాజు యొక్క దయను తిరస్కరించిండు, he became a supernatural person. అతడు అసాధారణమైన వ్యక్తిగా మారిండు. They throw him in the lion's den. వాళ్ళు దానియేలుని సింహంలో గుహలో పడేసి ఉన్నారు. The minute he went into the lion's den, ఏ క్షణమందైతే అతడు దానియేలు సింహంలో గుహలోకి Amen, వెళ్ళాడు, the lion's mouth was shut. ఆ సింహంలో నోరు మూయబడ్డది. His sacrifice, his adamant nature towards the world, Amen, it broke every natural laws and made him a supernatural being. Next time when a test comes, you will realize that you are supernatural. That time you will understand, Amen, what is the result of not compromising to the world. ఆ సమయంలో మీకు ఏం అర్థమవుతుందంటే, లోకంతో రాజీ పడకుండా ఉండడం వలన ఎలాంటి జవాబు వస్తుంది అనేది మీకు తెలుస్తుంది.